Module number 1.12.01. Topic name: National Skill Qualification Framework. హలో టీచర్స్, పార్ట్ 1లో మనం వీటి గురించి తెలుసుకున్నాం. ఎన్ఎస్క్యూఎఫ్ని నిర్వచించడం, ఎన్ఎస్క్యూఎఫ్ యొక్క లక్ష్యాలు మరియు ముఖ్య అంశాలను పేర్కొనడం, వృత్తి శిక్షణలో ఎన్ఎస్క్యూఎఫ్ అమలు విధానాన్ని పేర్కొనడం. ఇప్పుడు ఈ రెండవ భాగంలో మనం వీటి గురించి తెలుసుకుందాం. ఎన్ఎస్క్యూఎఫ్ స్థాయిలు మరియు వాటి డిస్క్రిప్షన్లో జాబితా చేయండి మరియు పేర్కొనడం. ఈ డిస్క్రిప్టర్ల ప్రతి స్థాయిలో అభ్యాస ఫలితాల యొక్క విస్తృతి కానీ అర్థవంతమైన సూచనలను ఇస్తుంది. ఎన్ఎస్క్యూఎఫ్ ఐటీఐలో వృత్తి శిక్షణ కోసం డిస్క్రిప్టర్లతో 10 స్థాయిలను సూచిస్తుంది. ఈ 10 స్థాయిలను క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి త్వరగా ప్రయత్నిద్దాం. ప్రక్రియ: పునరావృత ప్రక్రియ. మునుపటి అభ్యాసం అవసరం లేదు. ప్రొఫెషనల్ నాలెడ్జ్: సాధారణ వాణిజ్య పదజాలంతో సుపరిచితం, బోధనా పదాల అర్థం. వృత్తి నైపుణ్యం: రొటీన్ మరియు పునరావృతం. ప్రధాన నైపుణ్యం: చదవడం, రాయడం, ప్రాథమిక గణితం, సామాజిక పరమైన అవగాహన. బాధ్యత: నిరంతర పర్యవేక్షణలో పనిచేస్తుంది. ప్రక్రియ: పునరావృత ప్రక్రియలు కొంచెం ఎక్కువ అవగాహన మరియు అభ్యాసంతో. ప్రొఫెషనల్ నాలెడ్జ్: మెటీరియల్, టూల్స్ అండ్ అప్లికేషన్స్, సందర్భోచిత నాణ్యతకు ప్రాధాన్యమిస్తుంది. వృత్తి నైపుణ్యం: పరిమిత సేవా నైపుణ్యాలు మంచి మరియు చెడు నాణ్యత మీద తేడాను చూపిస్తుంది. ప్రధాన నైపుణ్యం: వ్రాతపూర్వక మరియు మౌఖిక సందేశాలను స్వీకరించడం, ప్రసారం చేయడం, ప్రాథమిక అంకగణితం, సామాజిక, రాజకీయ, మత వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం. బాధ్యత: నిరంతర పర్యవేక్షణలో పనిచేస్తుంది. లెవెల్ 3. ప్రక్రియ: రొటీన్ మరియు ఊహాజనిత కార్యకలాపాల పరిమిత పరిధి. వృత్తిపరమైన జ్ఞానం: ప్రాథమిక వాస్తవాలు, ప్రక్రియలు అండ్ సూత్రాలు. వృత్తి నైపుణ్యం: రీకాల్ చేయడం మరియు ఆచరణాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించడం. ప్రధాన నైపుణ్యం: కనీస స్పష్టతతో మౌఖిక, వ్రాతపూర్వక సంభాషణ, ప్రాథమిక అంకగణితం మరియు బీజగణితం, బ్యాంకింగ్, సామాజిక వాతావరణాన్ని అర్థం చేసుకోవడం. బాధ్యత: దగ్గరి పర్యవేక్షణలో పని, నిర్వచించిన పరిమితుల కింద ప్రాథమిక బాధ్యత. లెవెల్ 4. ప్రక్రియ: సుపరిచితమైన, ఊహించదగిన, స్పష్టమైన ఎంపిక యొక్క సాధారణ పరిస్థితి. వృత్తిపరమైన జ్ఞానం: అధ్యయన రంగానికి సంబంధించిన వాస్తవ జ్ఞానం. వృత్తి నైపుణ్యం: నాణ్యత భావాలను ఉపయోగించి ఆచరణాత్మక నైపుణ్యాన్ని గుర్తు తెచ్చుకోండి మరియు ప్రదర్శించండి. ప్రధాన నైపుణ్యం: స్పష్టత, ప్రాథమిక అంకగణితం మరియు బీజగణితం నైపుణ్యాలతో వ్రాతపూర్వక మరియు మౌఖిక సంభాషణ నైపుణ్యాలను. సామాజిక, రాజకీయ మరియు సహజ పర్యావరణంపై అవగాహన. బాధ్యత: సొంత పని మరియు అభ్యాసం కోసం బాధ్యత. లెవెల్ 5. ప్రక్రియ: సుపరిచితమైన సందర్భాలలో స్పష్టమైన ఎంపిక విధానాలతో బాగా అభివృద్ధి చెందిన నైపుణ్యం అవసరమయ్యే ఉద్యోగం. వృత్తిపరమైన జ్ఞానం: పని లేదా అధ్యయన రంగంలో వాస్తవాలు, సూత్రాలు, ప్రక్రియ మరియు సాధారణ భావాల పరిజ్ఞానం. వృత్తి నైపుణ్యం: ప్రాథమిక పద్ధతులు, సాధనాలు, పదార్థాలు మరియు సమాచారాన్ని ఎంచుకోవడం మరియు వర్తింపజేయడం ద్వారా పనులను సాధించడానికి మరియు సమస్యలను పరిష్కరించడానికి అవసరమయ్యే అభిజ్ఞ మరియు ఆచరణాత్మక నైపుణ్యాల శ్రేణి. ప్రధాన నైపుణ్యాలు: కావాల్సిన గణిత నైపుణ్యం, సామాజిక రాజకీయాలపై అవగాహన మరియు సమాచారాన్ని సేకరించడం మరియు నిర్వహించడంలో కొంత నైపుణ్యం. బాధ్యత: స్వంత పని మరియు అభ్యాసానికి బాధ్యత మరియు ఇతరుల పనులు మరియు అభ్యాసానికి ఇంకొంత బాధ్యత. లెవెల్ 6. ప్రక్రియ: విస్తృత శ్రేణి, ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు, జ్ఞానం యొక్క స్పష్టత, విస్తృత కార్యకలాపాల పరిధిలో అభ్యాసం. వృత్తిపరమైన జ్ఞానం: విస్తృత సందర్భాలలో వాస్తవిక మరియు సైద్ధాంతిక పరిజ్ఞానం.
వృత్తి నైపుణ్యం నిర్దిష్ట సమస్య పరిష్కారానికి అభిజ్ఞ మరియు ఆచరణాత్మక నైపుణ్యాల శ్రేణి. ప్రధాన నైపుణ్యం గణిత గణనాలలో నుంచి నైపుణ్యాలు, డేటా సేకరణలో మంచి నైపుణ్యాలు, సమాచారం నిర్వహించడంలో మంచివి, సామాజిక రాజకీయ మత సహజ వాతావరణంపై మంచి అవగాహన. బాధ్యత సొంత పని మీద మరియు అభ్యాసం కోసం ఇతరుల పని మరియు అభ్యాసానికి పూర్తి బాధ్యత. లెవెల్ 7 ప్రక్రియ రొటీన్ మరియు నాన్ రొటీన్ ఉద్యోగాలలో విస్తృత శ్రేణి ప్రత్యేక సైద్ధాంతిక ఆచరణాత్మక నైపుణ్యాలను ఆదేశించండి. వృత్తిపరమైన జ్ఞానం అధ్యయన రంగంలో విస్తృత సందర్భాలలో విస్తృతమైన వాస్తవ మరియు సైద్ధాంతిక పరిజ్ఞానం. వృత్తి నైపుణ్యం నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి విస్తృత శ్రేణి అభిజ్ఞ మరియు ఆచరణాత్మక నైపుణ్యాలు. ప్రధాన నైపుణ్యం మంచి తార్కిక మరియు గణిత నైపుణ్యాలు, సామాజిక రాజకీయ మరియు సహజ వాతావరణాన్ని అర్థం చేసుకోవడం, సమాచారాన్ని సేకరించడం, నిర్వహించడం, స్పష్టమైన కమ్యూనికేషన్. బాధ్యత సమూహం మరియు అభివృద్ధి యొక్క అవుట్పుట్కు పూర్తి బాధ్యత. లెవెల్ 8 ప్రక్రియ లేదా వృత్తిపరమైన జ్ఞానం లేదా వృత్తి నైపుణ్యం సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి సమగ్ర అభిజ్ఞ సైద్ధాంతిక జ్ఞానం మరియు ఆచరణాత్మక నైపుణ్యాలు. మేధో స్వాతంత్ర్యం, విశ్లేషణాత్మక దృఢత్వం, మంచి సంభాషణను ప్రదర్శిస్తుంది. ప్రధాన నైపుణ్యం లేదా బాధ్యత పనిలో అనూహ్య మార్పులకు సందర్భంలో వాయవ్య నిర్వహణ మరియు పర్యవేక్షణ, స్వీయ మరియు ఇతరులకు బాధ్యత. లెవెల్ 9 ప్రక్రియ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ లేదా ప్రొఫెషనల్ స్కిల్. అడ్వాన్స్ నాలెడ్జ్ మరియు స్కిల్స్ సబ్జెక్టు యొక్క క్రిటికల్ అర్థం, నైపుణ్యం అండ్ ఆవిష్కరణ ప్రదర్శించడం. పరిశోధన పూర్తి. ప్రధాన నైపుణ్యం లేదా బాధ్యత ఊహించలేని పరిస్థితుల్లో కూడిన సంక్షిప్త సాంకేతిక కార్యకలాపాలలో నిర్ణయం తీసుకోవడం. లెవెల్ 10 ప్రక్రియ లేదా వృత్తిపరమైన జ్ఞానం లేదా వృత్తి నైపుణ్యం పరిశోధన అండ్ స్కాలర్షిప్ ద్వారా అసలైన సహకారాన్ని అందించడానికి అత్యంత ప్రత్యేకమైన జ్ఞానం మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు. ప్రధాన నైపుణ్యం లేదా బాధ్యత పని లేదా అధ్యయనం యొక్క అనూహ్య సంక్షిప్త పరిస్థితులలో వ్యూహాత్మక నిర్ణయాలను బాధ్యత. కాబట్టి ఉపాధ్యాయులారా, ఇది మనల్ని NSQF యొక్క ఈ భాగం ముగింపుకు తీసుకువస్తుంది. మనం నేర్చుకున్నవి NSQF యొక్క వివిధ స్థాయిలు.